దేశంలోని దాదాపు అన్ని పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ మన రాజ్యాంగంలో ఉంది, కానీ ఆర్థిక అసమానతలు తొలగిపోయే వరకు చట్టాలు చేయలేని రాజ్యాంగంలో ఉందని అన్నారు. 21 లా కమిషన్ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావద్దని తెలిపిందని స్పష్టం చేశారు. దేశంలో రాష్ట్రానికి, కులానికి, మతానికి రకరకాల జీవన విధానాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ సాధ్యం కాదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 3 పార్టీలు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ప్రజలకి తమ అభిప్రాయాల్ని తెలపాలని అన్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతే ఒక కమిటీ వేస్తే 2018లో ఆ కమిటీ ఏంటది 21st లా కమిషన్. ఆ లా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఇప్పుడు దీన్ని టచ్ చేయకండి, ఈ ఏదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నారో దీన్ని ఇప్పుడు టచ్ చేయకండి, అవసరం లేదు, ఏవైనా మార్పులు చేయాలంటే చట్టాలు ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావడం అనేది ఈ సమయంలో ప్రయత్నించకండి అని మోడీ గారు వచ్చిన తర్వాత 2018లో రిపోర్ట్ వచ్చింది. మళ్ళా 2023లో అంటే ఈ సంవత్సరమే 22nd లా కమిషన్ జూన్ 14th మొన్ననే, అంత 15 రోజులైంది. దాంట్లో కూడా వాళ్ళు క్లియర్గా ఏమిచ్చారంటే ఇట్ షుడ్ బి ఎగ్జామిన్డ్. The commission has notified that it should be examined. The uniform civil code has to be examined. And clear గా ఇస్తూ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి వాళ్ళు ఏం రికమెండ్ చేశారంటే దీని మీద మీరు తొందరపడి ఏం చర్యలు తీసుకోవద్దు, పూర్తిగా చూడండి అని. దీనికి కారణం ఏంటంటే మనకి హిందువులు 80% ఉన్నటువంటి దేశంలో మనకే లేదు యూనిఫామ్ కోడ్. దీని మీద నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీ వారిని, వైసీపీ పార్టీ వారిని, పవన్ కళ్యాణ్ పార్టీ వారిని, వీళ్ళ ముగ్గురిని కూడా మీ అభిప్రాయం ఏంటి? ఆర్ యూ సపోర్టింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్? ఇఫ్ సో, అండర్ వాట్ కండిషన్స్? లేదు మీరు అపోజ్ చేస్తున్నారు, ఎందుకు అపోజ్ చేస్తున్నారు? వెంటనే మీరు ముగ్గురు కూడా ఒక శ్వేతపత్రం ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. మీ పార్టీ ప్రిన్సిపల్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని నేను అడక్కపోదును, ఎందుకంటే ఆయన బీజేపీ